హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. నేను మటన్ కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా అండి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పుదీనా అండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కాదు, బాగానే వేసుకోవాలి అల్లం. నాన్ వెజ్ కదా అండి, మటన్ కదా, కొంచెం అల్లం బాగుంటే కర్రీ కూడా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది, నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అల్లం అండ్ పసుపు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మంచిగా మటన్ అయితే 2-3 టైమ్స్ అట్లా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కున్న తర్వాత ఆయిల్లో మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని కలుపుకొని ఆయిల్లో మటన్ ఫ్రై అవ్వాలి. ఒక 15 మినిట్స్ వరకు ఆయిల్లోనే మటన్ అనేది కుక్ అవ్వాలి. అలా అయితే ఎలాంటి స్మెల్ రాదు అండ్ ఆయిల్లో ఫ్రై అయినందుకు మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా డైరెక్ట్ మటన్ వేసి ఉప్పు కారం వేసి కుక్కర్కి పెడితే, విజిల్కి పెడితే కూర అంతా టేస్ట్ ఉండదు. కాకపోతే ఇట్లా ఆయిల్లో కాసేపు ఉంచాలి, మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మీకు నచ్చితే టమాటో వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కూడా ఇక్కడ ఒకటే టమాటో తీసుకున్నా, ఎక్కువ తీసుకోలేదు. ఒక టమాటో కట్ చేసుకొని మటన్లో వేసిన. మీకు నచ్చితే 2-3 వేసుకోవచ్చు, బట్ నేనైతే ఒకటే తీసుకున్నా. తర్వాత కారం అండి, కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నేనైతే స్పైసీగా తింటా కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నా. మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. అలానే ఉప్పు కూడా అండి, నేనైతే ఉప్పు కొంచెం వేసుకున్నా. సరిపోతే తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అవుతాయి కదా. ఆ తర్వాత వాటర్ పోసిన ఫ్రెండ్స్. వాటర్ పోసిన తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ మటన్ మసాలా వేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని విజిల్కి పెట్టిన ఫ్రెండ్స్. నేనైతే 8 విజిల్స్ పెట్టిన ఫ్రెండ్స్. మీరు 8 పెట్టండి. ఈ 8 విజిల్స్ పెడితేనే మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. అండ్ మీకు గ్రేవీ బాగా కావాలనుకుంటే కొంచెం కొబ్బరి పొడి అండ్ నువ్వుల పొడి అట్లా మిక్స్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ టమాటో వేసుకున్నా. తర్వాత 8 విజిల్స్ తర్వాత కర్రీ అయితే ఈ విధంగా అయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఖచ్చితంగా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.